ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నైతే నేను రాత్రి స్టూడియో పోయి రాగా ఒక గోంగూర కట్ట ఉండే ఒక 2, అది అమ్మ ఎంతకి ఇస్తావు అమ్మ అని నేను అడిగితే కొంచెం తక్కువకే ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రైస్ ఎందుకు కానీ తీసుకొని అయితే వచ్చేసిన. ఇప్పుడు మధ్యాహ్నం నేను లంచ్కి వచ్చిన ఆ గోంగూర తీసి తెంపి రేపు పొద్దుగాల వండుకుంటాను. గోంగూర పొద్దుగాల అనుకుంటే ఇక వీలైతే పొద్దున్న అంటే మ్యాక్సిమం ఇప్పుడైతే కాదు, కానీ చిన్న చిన్న తీసేసి అయితే పెట్టుకుంటా అన్నట్టు. మా మేడం తీసినానే అది నిన్న రాత్రి తీసుకొచ్చింది. అది ఒక్కటే కట్టించింది చీకట్ల సూర్యుడు. ప్రైజ్ 10 రూపీస్ 15 రూపీస్. అప్పట్లో మీ అమ్మ కూడా తీసుకొచ్చింది కానీ గోంగూర. ఒకసారి మీ అమ్మ తీసుకొచ్చింది గోంగూర, ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అన్నట్టు. అలా కొంచెం అయినాక తెంపుదామా? కొంచెం అయినాక తెంపుకుందామా? పండుకున్నాయా? మధ్యాహ్నం 2:30-3 అవుతుంది. అరగంట అయితే లేపుతుంది. నువ్వు ఇదంతా ఇది ఒక్కటి ఎంతసేపట్లో తిస్తావు? ఇది తొందరగా చూస్తే కట్ట పెద్దగా ఆకులు వెళ్ళే బాగా ఆకులు ఏముండవు. ఇది 10 రూపాయలకి ఇచ్చారు కట్ట. ఎందుకనంటే ఇక మరి 20 అంటే కాదు. కానీ రాత్రి నేను స్టూడియోకి నిన్న వచ్చేసరికి 8:30 అయింది. రాత్రి వచ్చేసరికి అది ఫ్రిడ్జ్లో పెట్టినాం. పొద్దుగాల కొంచెం ఇక తొందరగా ఆకలిందని చెప్పి కొంచెం టమాటా పచ్చడి ఉండే, ఆ టమాటా పచ్చడి వేసుకొని తిన్నాం. నిన్నటిది కొంచెం కూర ఉండే, ఆ కూర వేసుకొని అయితే తిన్నాం. ఇప్పుడు ఇది తెంపి పెట్టుకుంటాం, వీలైతేనేమో చేస్తాం, లేకుంటేనేమో రేపు పొద్దుగాల చేసేస్తుంది ఇది గోంగూర పచ్చడి. కానీ గోంగూర పచ్చడి 10 రోజులకు ఒకసారి తిన్నా కానీ ఆ పులుపు అనేది మంచిగా ఉంటుంది. మేమైతే ఖచ్చితంగా గోంగూర ఎప్పుడైనా గోంగూర మేము తింటాం. ఎప్పుడైనా మేము తాండూరు పోయినప్పుడు మా అత్తమ్మలు శనివారం సంతలో తీసుకొస్తే ఖచ్చితంగా గోంగూర అయితే తీసుకొస్తాం. మేము ఎక్కువ శాతం గోంగూర, తోటకూర తక్కువ కానీ గోంగూర ఎక్కువ శాతం ఉంటుంది. మేము ఇప్పటి వరకు గోంగూరనే ఒక 5-6 సార్లు పెట్టినాం కావచ్చు. అందుకని చెప్పి ఇప్పుడు మా మేడం అక్కడనే ఎందుకు కూర్చున్నారంటే మనకు అదికు రాజహంస అదేంటి డోర్ ఉంటుంది అన్నట్టు. మా బిడ్డ లేచిందా లేదా అన్నది ఆ డోర్లో నుంచి చేసుకుంటుంది. నేను కూడా ఇప్పుడు వీడియో ఎందుకు తొందరగా తీసుకున్నా అంటే ఇక అది తెంపేదాకా చేయాలంటే బాగా లేట్ అవుతుంది. నేను కూడా తెంపుతా కొంత తొందరగా అయిపోతుంది. వీడియో మాట్లాడేటప్పుడు ఇక గిన్నె అని తీసినది టక్కటక్కనే తిస్తాను కదా. ఇది ఎంత అవుతుంది కూర పచ్చడి? గింత అంత అవుతుంది కావచ్చు కదా. కొంచెమే అవుతుంది. ఇక గోంగూర అయితే తెంపినాం. ఈ పచ్చిమిరపకాయలు బాగా కారం ఉంటాయి. ఎల్లిపాయలు 4 చాలానే మరి. దీంట్లో ఎంత అవుతుంది? గింత అంత అవుతుంది పచ్చడి కదా. కొంచెమే అవుతుంది. ఆకుతే బాగుంటది. కానీ ఈ గోంగూరలలో 2 రకాలు ఉంటాయి. తెల్ల గోంగూర ఉంటుంది, ఎర్ర గోంగూర ఉంటుంది. తెల్ల గోంగూర మంచిగా ఉంటుందా? తెల్ల గోంగూర మంచిగా ఉండదు. అవునవును, నాకు నచ్చుతుంది. ఏదైనా తింటా. 2 సార్లు కడుగుతా. ఇప్పుడు కొంచెం నానబెడతావా? నానబెడతా. పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేస్తా కదా కడిగి. అవును. ఈ సూట్ ఇట్లునే మస్తు కారం ఉంటాయి ఇవి. ఇప్పటికి అయిపోయినాయి. ఇక గంట 15 కిలో తీసుకొచ్చినాం. 15 రోజులు వచ్చినాయి కానీ 15-20 రోజులు వచ్చినాయి. ఎక్కువనే వచ్చినాయి కదా. కారం మిరపకాయలే బాగుండేవాడు వల్ల బాగానే నూనె వస్తాడా అనేది. ఇది ఇప్పుడు మొత్తం ఫ్రైయా? పోపు వేసుడేనా? పోపు వేద్దాం అవసరం లేదా? అవసరం లేదు తీయవే. మొన్న ఒకసారి పోపు వేసినావు కదా. కానీ పోపు వేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒక పావు గంట అయింది. 10 నిమిషాలు నానైంది. మురికి ఏం లేదు కానీ మంచిగా ఉన్నాయి మరి. కానీ కడగాలి 2 సార్లు కడగన్నా. ఫిల్టరు బాగా అవుతుంది. కొన్ని నీళ్ళు ఎక్కువ పోతాయి అని చెప్పి ఇక ఫిల్టర్ నీళ్ళు ఇందులో పోసుకున్నాం. ఎందుకంటే వాటర్ బాటిల్లో పోసుకోవడానికి అని చెప్పి ఒకసారి పోసుకోవచ్చు. ఇక ఇందులో అయితే చిప్సే ఉన్నాయి. ఇక మా బిడ్డ ఏడుతుంది. ఇక రాంగా మామిడికాయలు తీసుకొచ్చిన 4 మామిడికాయలు కిలోస్. ఈ బాటిళ్ళల్లో ఇవన్నీ వేసుకోవచ్చు. ఇక కర్బూజకాయ 4 తిని 2 వారెత్తుంది. 2 వారెత్తి మేమన్నా తినాలి, మా మేడం అన్న తినాలి. ఇప్పుడు అందులో ఏమున్నాయి? గంటేనా? మిరపకాయలు అయిపోయినాయా? మిక్సీ అయిపోయిందానే? తొందరనే అయిపోయింది. మొత్తం మాడింది.
దీన్ని పక్క పెడతావా మిక్సీలో వేస్తావా డైరెక్ట్? మిక్సీలో వేసేయి కానా? సారీ మళ్ళా గంజలేదు కానా? ఇది కూడా ఇప్పుడు ఇది అందులో వేసుడా? నూనె వేస్ట్ అనేది ఉండదు, మళ్ళీ అందులో గోంగూర వేసుకుంటే గోంగూర ఫ్రై మళ్ళీ పోతుంది ఇంకొకసారి పోతే అయిపోతుంది. మిరపకాయలు కూడా నూనె వేడి కాకుండా ఏం కాదు. అయ్యే ఉన్నాయి వేడి మంచి కలర్ఫుల్. ఇది ఎంత టైం పడుతుంది అన్న? 5-6 నిమిషాలు. తొందర మాకుతుందా? అన్ని పచ్చడి ఫస్ట్ పచ్చడి తొందరగా అవుతుంది. మళ్ళీ అవన్నీ కావాలి తొందరగా ఫ్రై అవుతుంది. అంత పెద్ద మొత్తం ఉడికి గింత అంతా అయింది, కొంచెం మగ్గుతుంది ఇంకా మొత్తం. ఇంకా డైరెక్ట్ మిక్సీ పట్టి చేసుకోండి. అయ్యో కళ్యామది అన్నావు కదా, ఉన్నదో లేదో? కళ్యామ ఉన్నది కదా? ఉన్నది. ఇగో ఉన్నది ఇక. నేను మొన్న ఓకే ఇంకొడకన్నా ఇప్పుడు అయిపోయినట్టు బంద్ చేసేయి. దీన్ని మళ్ళీ ఇది కొంచెం చల్లారినాక ఇంట్లో వేసేద్దామా? ఇదే తొందరగా అయ్యేటట్టున్నది కానీ అయిపోయింది. గ్యాస్ అయితే బంద్ చేసినాం. ఇది కొంచెం వేడి చల్లారినాక ఇల్లు వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు ఇల్లేస్తా లేతా? గోంగూర పచ్చడి ఉప్పు వేసుకుంటే ఎక్కువ ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా. జీలకర్ర ఉన్నదా? ఉన్నది. ఇప్పుడు ఇంట్లో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర ఇది కొంచెం చల్లారినాక ఇంట్లో వేసేసుకొని నువ్వు మిక్సీ తీసుకొచ్చారు గదే టైం అవుతుంది చూడు. అది ఎన్ని తిప్పులే, ఒక్క తిప్పు తిప్పితే అయిపోతాయి. ఇది పట్టినాక అది ఒక ట్రిప్ అయితే అయిపోతుంది. సో మిక్స్ అయితే పెడతానా? మిక్సీ పెట్టిన ఇది కొంచెం చల్లారినాక ఇది ఇల్లు వేసేద్దాం. ఎందుకంటే ఇది బాగా వేడి ఉన్నది ఇది, అందుకని చెప్పి. మిక్స్ అయితే ఇదే ఫస్ట్ పడతావా అని తిప్పేసాయి. ఒక్క ఎంతసేపు అవుతుంది? తొందరనే అవుతాయి ఇక. ఆ పొగలు ఎత్తాను కానీ 1 నిమిషం ఆగవే, ఇప్పుడే వేయకు కాదా? మిక్స్ అయితే పట్టేసిన మొత్తం మెత్త. ఏంటి వేరే దాంట్లో ఎత్తావు మరి? వేరేది ఇంకోటి ఏది ఉన్నది చెప్పు. ఇంట్లోనే వేసే మంచి పని చేసినావు. ఇక మళ్ళీ అటు ఇటు ఇదైతే ఊరి చేసుకోవచ్చు. కంప్లీట్ వేడి ఉన్నది ఇక మిక్సీ. ఆ ప్యాకెట్లో నేను దీంట్లోనే అది ఉడికింది. గోంగూర ఉడకబెట్టిన దాంట్లోనే వేసినాం అనుకో. వాస్తవానికి ఎన్ని కూరలు ఉన్నా కానీ వేడి అన్నంలో గోంగూర కూర వేసుకొని తింటే మస్తు ఉంటుంది. పచ్చడి ఎప్పుడు తిన్నా పచ్చడి మంచి టేస్టీ ఉంటుంది. ఏది వేడి అన్నంలోనే తినాలి తెలుసా? ఎప్పుడు తిన్నా ఏ సీజన్లో తిన్నా గోంగూర పచ్చడి టేస్టీ. ఎల్లిపాయలు తీసినావా? ఎల్లిపాయలు అవసరం లేదు. ఇంట్లో వద్దా?
కళ్యాణ్ ఒకటే కదా. మరి నువ్వు ఎల్లిపాయలు తీస్తానన్నావు దీనికోసం కావచ్చు అని నేను అనుకున్నాను. నేను బంద్ చేసిన అవసరం లేదా అన్న? బంద్ చేయం మరి. బంద్ చేసినాక ఆటో మీద అంత చిల్లిపోతుంది ఇట్లా. గోంగూర పచ్చడి అయితే పోపు వేసిన పచ్చడి అయితే కంప్లీట్ అయింది. గోంగూర పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి, ఎక్కువ పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఇల్లు ఉన్నది మొత్తం ఊరు చేసుకొని దీంట్లో వేసుకుంటే అయిపోతుంది. ఇదైతే కంప్లీటెడ్.